అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అవన్నీ విషయాలు గుర్తు. దానికి ఈ ఎస్సీబీ వాళ్ళు ఎస్ఐ చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయడనే ఉద్దేశం కోర్టు పోయారు. కోర్టు ఏమిచ్చింది? తప్పనియలే. అది కోర్టు ఏం చేసిందంటే ఇన్వెస్టిగేషన్ నడవని చెప్పింది, కానీ తప్పని ఒప్పని కోర్టు చెప్పలే. అదేంటో విచారణ చేయండి అని చెప్పింది. అంత మాత్రాన అది తప్పు పట్టినట్టు కాదు. న్యాయస్థానాల మీద గౌరవం ఉండదు. తప్పకుండా మా నాయకుడు కేటీఆర్ గారు 10 సార్లు చెప్తున్నాడు, మేము ఏ తప్పు చేసినా ఏ శిక్షకైనా తయారంటున్నాడు. కాబట్టి అటువంటి తప్పు చేస్తే అయితే శిక్షలు పడతాయి. విచారణకు హాజరకమ్మంటే మరి అడ్వకేట్ తోనే విచారణకు హాజరవుతాను. ఇప్పుడు ఎట్లా అంటే మన నగరచల్ల కేసు జరిగింది. నరేంద్ర రెడ్డి ఏ బేసిస్ మీద అరెస్ట్ చేసి అందులో కేటీఆర్ పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే అటువంటి జరిగితేనే అట్లా జరగకూడదు. తప్పు జరగడానికి ఉద్దేశంతో న్యాయవాదితో వస్తానని చెప్పాను. ఏం లేదు, కోర్టులకు పోతాం, న్యాయస్థానాలకు పోతాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఏ విచారకైనా కేటీఆర్ పోనీకి తయారై ఉన్నాడు. అన్ని వివరాలు చెప్పడానికి కూడా తయారున్నాడు. తప్పు చేయలేదు కాబట్టి అన్ని వివరాలు చెప్పడానికి తయారై ఉన్నాడు. అలాగో తప్పు చేసి అసెంబ్లీ పెట్టమని ఎందుకు అంటాడు? అసెంబ్లీ చర్చ పెట్టమని చెప్పారు కదా, చర్చ ఎందుకు పెట్టలే మరి? కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, క్లియర్గా ఉన్నాడు. ఏ దాని విచారణకైనా పోతాడు. ఏమంటే వాళ్ళు ఏమో అత్యుత్సాహం చూపిస్తే న్యాయస్థానానికి కూడా పోతాడు. అంటే ఏ తప్పు చేయలేదు అనుకుంటానే మరి ఎందుకు ఈ రోజు ఏ కేసు లేదు, లోటపిస్ లేదని గతంలో అన్న కేటీఆర్ ఇప్పుడు బెయిల్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఎందుకు మరి? ఇగో కాదండి, ఇప్పుడు బట్ట కాల్చి మీరు చేస్తాడు. అదే మనం తుడుచుకున్నా లేదా? వాడు కావాలనే ఉద్దేశంతో చేయాలంటే ఈ కేసులు పెట్టాలి, ఇరికేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది ముఖ్యమంత్రి గారు. దాన్ని అయితే డిపెండ్ చేయాలి కదా. కాబట్టి అట్లా ఆ విధంగా వాళ్ళు బట్టగాల్చి వేసి మనం తుడుచుకోవచ్చు. కాంగ్రెస్ వచ్చి సంవత్సర కాలం అవుతుంది. సంవత్సర కాలంలో నగచర్ల కానీ, లేకపోతే కేటీఆర్ బొమ్మటి రేవ్ పార్టీ కానీ, లేకపోతే ఈ కార్ రేస్ కానీ ఎందుకు కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నట్టు ఏం చెప్తున్నారు? ఎటువంటి కేటీఆర్ ను ఇరికించాలి, కేటీఆర్ కానీ బలాన్ని చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. కాదండి, ఏంది రేవ్ పార్టీ? ఏం పార్టీ? రేవ్ పార్టీ అంటే అర్థం ఏంటది? ముసలోళ్ళు వాళ్ళు ఆడవిళ్ళు దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ? అలా మీరు అర్థం చేసుకుని రేవ్ పార్టీ అంటే దానికి అర్థమైందని. అందులో ముసలోళ్ళు ఉండరు, చిన్నపిల్లలు ఇంట్లో దావత్ చేసుకున్నారు, అది రేవ్ పార్టీ? ఏదో తప్పుడు కేసులు పెట్టాలి, తప్పుడు కేసులు పెట్టి ఇరికించాలి, బలాన్ని చేయాలనే ఉద్దేశం. కాబట్టి ఏది చేసినా ప్రజలు గ్రహిస్తారు, తగిన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.